గ్రామోత్సవం బాగా జరిగింది. ఉగాది ముందు రోజు రాత్రికి ఊరంతా ఇంటింటికి దీపారాధన చేసి నీళ్లు వారపోసి అమ్మగారు అక్కగారు దర్శనం చేసుకున్నారు. స్వామివారికి ప్రతి ఒక్కరూ అందరూ దర్శనం చేసుకున్నారు. ప్రతి ఒక్కరు ఇంటింటికి 100 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చినారు. ఆరోగ్యశ్రీలతో అమ్మగారు అక్కగారు చల్లగా ఉండాలి. ఈసారి వర్షాలు బాగా పడితే ముందుకు 200 కూడా ఇస్తామన్నారు. ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం బాగానే మాకేమో పంటలు బాగానే పండినాయి, బాగానే రేటు వచ్చినాయి, సగం రేటు. ఇది దయచేసి మా కూలీలు కూడా పొద్దున వచ్చే 2 వరకు 350 రూపాయలు కూలీలు వచ్చినాయి. మళ్ళీ సాయంత్రం 100 రూపాయలు ఇచ్చినారు. మళ్ళీ వచ్చే సంవత్సరానికి డ్యాము నిండి లక్షణంగా ఇప్పుడు 4 ఎకరాలు నాటినోళ్ళు 8 ఎకరాలు 16 ఎకరాలు నాటుకొని లక్షణంగా బాగా మిరప నాటుకొని పంటలు పండి మా కూలీలు ఏదో మాకు 500 లెక్క కూలీలు సహకరించాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి ఈ రేటు బాగా ఉండాలి వాళ్ళకు. నాకు కూడా నా తరఫున ఒక 50 మంది కూలీలు ఉన్నారు. నాకు తలకాయకు 10 రూపాయలు లెక్క వాళ్ళని తొలగిపోయి వాళ్ళని చూపించిన. ఈ సంవత్సరం కూడా సుబ్బయ్యకు మా నీలంగరావు కొడుకు చిన్న సుబ్బయ్యకు చేపించిన తర్వాత మాకు అన్నం భోజనాలు కూడా బాగా అన్ని చేసినాక సహకరించినాడు. భోజనాలు లక్షణంగా పెట్టినాడు. మళ్ళీ ఎండపోతున్న ఎండ పెడుతుంటే థమ్సప్ కూలింగ్స్ నీళ్ళు మొత్తం తాపినాడు. లక్షణంగా ఆయన గడ్డకేసినాం. ఆయన కూడా ఆయన రేట్ ఇట్టమ్ముకున్నాడో మాకు తెలియదు. 10 రూపాయలు కమ్ముకున్నాడో 100 రూపాయలు కమ్ముకున్నాడో మాకేం తెలియదు. నాకైతే లక్షణంగా నా కూలి నాకు వచ్చినాయి 300 లెక్క. మళ్ళీ ముందుకు లక్షణంగా బాగా పండి లక్షణంగా పంటలు పండి 500 కూలీలు నాకు వచ్చేటట్టుగా చేస్తాను ఆంజనేయ స్వామి. మళ్ళీ గ్రామంలో నేను బాగా తిరిగి నీ అమ్మడి భజన చేసి డ్యాన్స్ చేసుకుని తిరిగి స్వామి. మళ్ళీ నేను లక్షణంగా నాకు దయచేసి ఉగాది శుభాకాంక్షలు స్వామి.